విశాఖ ఉక్కు కర్మాగారం రిటైర్డ్ కార్మికులకు మెడికల్ సదుపాయం యథావిధిగా కొనసాగించాలంటూ ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు ఉక్కు యాజమాన్యం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. కర్మాగారం ఈ స్థాయికి చేరడానికి కార్మికులు ఎంతో కష్టపడ్డారని, వారికి వైద్య సేవలు కొనసాగించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి కార్మికులు 50 మంది కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందువల్లంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి కార్మిక వర్గాన్ని నాశనం చేసి తమ యొక్క పాపం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దానిలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనేక కష్ట నష్టాలు ఓర్చి మంచి మెడిక్లెయిమ్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ అగ్రిమెంట్ని తొంగలోకి తొక్కాలని చెప్పి ఈరోజు యాజమాన్యం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే మేము చేసినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ప్రతి రిటైర్ అయినటువంటి కార్మికుడు ఆయన భార్యకి కలిపి సంవత్సరానికి 2,600 కట్టాల్సినటువంటి ప్రీమియంని ఈరోజు 20,000కి పెంచడం అనేది జరిగింది. అంటే దాదాపు 17,400 రూపాయలని పెంచడం వల్ల ఈరోజు ఏ ఒక్క రిటైర్ కార్మికుడు కూడా అది కట్టుకోలేక చనిపోవడానికి ఏర్పాట్లు చేపిస్తే మరొకటి కాదు. ఎందుకంటే దానిలో కూడా మేము కట్టలేము సరిగదా. ఈరోజు ఆ కట్టిన దానికి కూడా ఏదైతే 17,400 ఎక్స్ట్రా కట్టిన దానికి కూడా ఓపీకి గతంలో 8,000 రూపాయలు ఇచ్చేవారు, దాన్ని 4,000 కుదించారు. అలాగే ఇన్పేషెంట్ అయితే 6 లక్షల రూపాయల వరకు ఇచ్చేవారు. 6 లక్షలని ఎంత కుదిస్తారో తెలియదు. కానీ మా యొక్క ప్రీమియం మాత్రం పెంచేసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి రిటైర్ కార్మికులు తమ యొక్క రక్తాన్ని చెమటగా మార్చి ఈ ప్లాంట్ ఈ దిశకు తీసుకొస్తే వీళ్ళని చర్మాంకంలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిటైర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ విధంగా మనోక్షోభానికి గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. యథాతథంగా పాత పద్ధతినే మెడిక్లెయిమ్ స్కీమ్ని వర్తింపు చేయాలి. 1,300 రూపాయలు 2,600 రూపాయలు మాత్రమే కట్టించుకొని మా స్కీమ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుతున్నాము.